వరం పేరే విరాట్ కోహ్లీ. వస్తున్నానని ఇప్పటిదాకా 27,673 ఇంటర్నేషనల్ రన్స్ స్కోర్ చేశాడు కాబట్టి మనకి పేరు ఇష్టమా? మరి 82 ఇంటర్నేషనల్ సెంచరీ స్కోర్ చేశాడు కాబట్టి మనకి ఇష్టమేమో? అదే కాదు, వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఇవన్నీ గెలిచిన టీమ్స్ లో ఉన్నాడు కాబట్టి ఇష్టమా? అసలు కాదు. మరి ఎందుకు ఈ మనిషి మనకి ఎంత ఇష్టం అని ఆలోచిస్తే ఆ మనిషి ఎగ్జిస్ట్ అవుతున్నాడు కాబట్టి మనకి ఇష్టం. ఆ మనిషి క్రికెట్ అన్న ఆట ఆడడం చూస్ చేస్తున్నాడు కాబట్టి మనకి ఇష్టం. ఆ మనిషి బ్యాటింగ్ చేస్తూ ఉంటే మనం మన బాధలన్నీ మర్చిపోతాం, మన నెగిటివ్ థాట్స్ అన్ని మర్చిపోతాం, మొహం పైన ఒక చిరునవ్వు ఉంటుంది. అది చేయగలగడం ఒక వరం. అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం, ఆవిరి మేఘాలే అతని సొంతం, మరమరి కలవైరం కాల్చెడి అంగారం, వెలుగుల వైభోగం అతని నయనం, ప్రాణరుణ బంధముల కరువును పుడమిగ నిలుపుటే తన గుణ. మా నాన్న చెప్పిన బగులు కళ్ళెలా ఉంటాయి? వేటకెళ్ళేప్పుడు పులి కళ్ళెలా ఉంటాయో అలా ఉంటాయి. కోపంగా, సూటిగా. చిన్నతనమేమైపోయే నన్ను వదిలే నీదే చేయే, అంత కలలాగే కరిగే కథ కథల కాగే, అందమైన గూడే చెదిరే. సచిన్ టెండూల్కర్ గారు 24 ఏళ్లకి 100 సెంచరీలు కొడితే 12 ఏళ్లకి నువ్వు 80 సెంచరీలు కొట్టావు. పదంగుళాల ఎత్తు, 75 కేజీలు బరువు కూడా లేని రివట్ లాంటి శరీరం, తీక్షణంగా ఉండే కళ్ళు. ఇలాంటి వ్యక్తి ఒక జాతి తాలూకు ఆశల్ని ఇంతలా శాసిస్తాడని బహుశా అతని కన్నా వాళ్ళ అమ్మా నాన్న కూడా ఊహించుండకపోవచ్చు. నేను చూడడానికి ఇంతే ఉండొచ్చు, కానీ నేను తలెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంటుంది. రికార్డ్స్ లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. వేటాడే కర్ణాటకలోనే కాదు, 21 స్టేట్స్, 9 యూనియన్ టెరిటరీస్ లో కూడా అతనే రౌడీ. చల్లడి పడితే ఒక్కడు కూడా నిలబడ్డా. ఇలాంటి ధైర్యం లేని జనాన్ని పెట్టుకుని వీడేం చేస్తాడు? అవును సార్, మీరన్నట్టే మాకు ధైర్యం ఉండేది కాదు, శక్తి ఉండేది కాదు, నమ్మకము ఉండేది కాదు. చావు మా మీద గంతులేసేది.
కానీ ఒకడు అడ్డం నిలబడ్డాడని వాడిని ఖాళీ ముందు తల నరికాడు కదా. ఆ రోజు చాలా సంవత్సరాల తర్వాత సాగు మీద మేము గంతులేసాం. వాడు కత్తి విసిరిన వేగానికి ఒక గాలి పుట్టింది సార్. ఆ గాలి నరాచీలో ఉన్న ప్రతి ఒక్కడికి ఊపిరిచ్చింది. మీకొక సలహా ఇస్తాను, మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్. రాజు గారి ఏనుగు మీద రై రై రప్పర్ రై 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 రప్పర్ రై అని ఊరేగిస్తానే ఇలా గారి పానుపు మీద తాయి తాయి అమ్మ తాయి 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 అమ్మ తాయి అని బచ్చో పెడతానే పిల్ల. ఈ టాటూకి అర్థం ఏంటి? ఖాన్ సార్ చుట్టూ అంత పెద్ద గోడలు ఎందుకు కట్టించానో తెలుసా? నా దగ్గర మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ బిగ్గెస్ట్ ఆర్మీ ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? వాళ్ళల్లో ఒక్కరైనా బతికుంటారనే భయం నాకు ఇప్పుడు ఉంది. ఎవరు? సౌర్యాకు ఈ కుర్చీతో పాటు నిన్ను కూడా తగలబెట్టడానికి అక్కడ ప్రతి శౌర్యంగా సిద్ధంగా ఉన్నాడు. ఒక్కడు తప్ప. సలాం. Beautifully played by Duracell. घर जो उठेगा
कैसे कटेगा कहाँ पे जीतेगा कहाँ पे बचेगा तो गिरेगा गिरा तो चिरेगा छिपा तो मिलेगा मिला तो मारेगा भाग 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 बच सके तो बच ले आज पूरे जोर पर चला किस्मत दम है जो लड़ा है कौन रह सका खड़ा है सबसे अटल सबसे प्रबल शस्त्र रचित रक्त चरित 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 सबसे प्रबल మలాడేరియా మహంకాళి జాతర మర్చిపోయావా ఓన్లీ గంభీరాసులా మబ్బులన్నీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం తారలన్నీ దాటగానే తగిలే గగనం రగిలే విరహం రాయలేని భాషలో ఎన్ని ప్రేమ లేఖలో రాయిలాంటి గొంతులో ఎన్ని మూగ పాటలో అడుగే ఏమి యుద్ధం చేశాడయ్యా కర్ణుడు. మనుష్యుల ఏమిటయా, దేవతలు వచ్చి ఆకాశంలో నిలబడి చూశారు ఆయన చేసిన యుద్ధాన్ని. అంత గొప్ప యుద్ధం చేశాడు. ఇన్ని శాపాలు ఉండి కూడా వీర భయంకరుడు యుద్ధం చేశాడు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే ఆయన చేసిన యుద్ధానికి కృష్ణార్జునులు కూడా తెల్లబోయి కనబడ్డారు. అంత గొప్ప యుద్ధం చేసి అస్తమించాడు. వ్యాసం ఇతిహాసం ఆ వ్యాసుడు ప్రవచించంగా ఖండం గణపతిదై కురు చరితము విరచించంగా యజుస్సామరు అథర్వ శాఖలుగా ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగో రాబరి వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి ఈ కొండపై మా గండగా ఆ విష్ణు పాదమే వెలసింది వేదాలనే విభజించిన శ్రీ వ్యాసపీఠమై విరిసింది అరకనంద జల సంగీతం శ్రీహరి నామం ఉష్ణకుండ జలధారలలో హరిభక్తుల స్నానం జ్ఞానం మోక్షం వసగే వైకుంఠం ఆయన అన్నాడు, నాకు ఇంతటి బలపరాక్రమములు ఉండి కూడా నేను జితేంద్రియుడని లోకహితము కొరకు ప్రవర్తిస్తుంటే దేవతలందరూ కూడా నన్ను చేతకాని వాడిని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు నా పరాక్రమం ఏమిటో, నా చేతనైన తనం ఏమిటో చూపిస్తాను. నా నారాస బాణములను విడిచిపెట్టడం మొదలు పెడతాను. రాముడు యుద్ధం చేస్తే కోదండానికి బాణములను సంధించడం మొదలు అర్జున్, అది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యే ఏజ్. పిల్లలు ఆడిచ్చే వయసులో మనకు ఆటలేదు బావా. ఎంత ప్రయత్నించినా ఇప్పుడు నువ్వేం చేయలేవు. యు హ్యాడ్ యువర్ ఛాన్స్ అండ్ ఇట్స్ ఓవర్ నౌ. You're chasing a useless dream. You're a loser all your life. ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు. సచిన్ టెండూల్కర్ గారు 24 ఏళ్లకి 100 సెంచరీలు కొడితే 12 ఏళ్లకి నువ్వు 80 సెంచరీలు కొట్టావు. ఎదిరించేవాడు ఇంకో రాడో
తగరిచ్చిపోతాడు వీడు కొడతాడు కసా పంచే వీడు కొడితే హలసా అంతే ఊపిరి పిలిచే ఊరికి మొత్తం ఈడే పెట్టని కంచే కట్టెలు కొట్టే గొడ్డలి లాగా కస్సుమంటాడు మరి మెట్టలు పెట్టిన పెళ్ళ ముందర మెత్తగుంటాడు మరి చెట్టుని పుట్టని మట్టిని గుట్టని చుట్టం లాగే చూస్తాడు వచ్చాడు వెనక్కి వస్తారా చరిత్ర సృష్టించాడు ఈ రారాజు విశ్వానికే రారాజుగా మారాడు కొత్త అభిషేకం మొదలు పెట్టండి 50వ సెంచరీ గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ కళ్ళ ముందటే ఈ రారాజు చరిత్ర సృష్టించాడు ఆ డెడికేషన్ సచిన్ రమేష్ టెండూల్కర్ కి తన క్రికెట్ దేవుడికే అర్పించిన సెంచరీని ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడే రోజు. सारी दुनिया से जीत के मैं आया हूँ इधर तेरे आके ही मैं हारा किया तूने क्या सर मैं दिल का राज कहता हूँ कि जब जब सांसें लेता हूँ तेरा ही नाम लेता हूँ ये तूने क्या किया ఎవడు అనుకున్నా వచ్చినాడు ఎలా ఉంటాడో తెలుసా ఎట్టా వస్తాడో తెలుసా 21 పంచాయతీలకి అనఫిషియల్ సీఎం 5,000 మందికి రాజు 600 మంది ప్రైవేట్ సైన్యం మా నాయకుడు లక్షల మందికి ఏంది పీకేది నా బొచ్చు యుద్ధానికి సిద్ధంగా అండి సమర శంఖం నేను ఊదుతా. ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో 37 ఏళ్ల కింద పుట్టాడు ఒకడు. సింహం లాంటి కళ్ళు, పులి పంజా లాంటి చిరుత పుల్లా పరిగెడతాడు. రికార్డ్స్ లో తన పేరు వినిపిస్తుంది. రన్ చేసి లో వాడు అడుగు పెడితే గెలుపు గొంతెత్తి చెప్తుంది. దేశం గర్వంతో ఒళ్ళు విరుచుకుంటుంది. గ్రౌండ్ లో కసి పుట్టినట్టు వేటాడతాడు. ఎవరిని చూడాలంటే మన కళ్ళు ఆనందంతో తడవాలో, ఎవరిని చూస్తే క్రికెట్ ప్రపంచం అయిన బాంఛనవుతుందో, ఎవరి వేలు చివర తగ్గి క్రికెట్ దాసోహమైందో, ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు అడుగు పెడితే ధైర్యం వస్తుందో, ఎవడు తన అభిమానుల కళ్ళలో నవ్వులు వెలిగిస్తాడో, ఎవడి అభిమానం ట్రోఫీస్ కి అతీతమో ఆ ఒక్కడి పేరే ద కింగ్ విరాట్ కోహ్లీ.